లోకం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఖాళీ చేస్తుంది. అవునా కదా? లోకం చేసే పని ఏంటమ్మా? తమ్ముడు, చెల్లెమ్మ, బ్రదర్ చెప్పు. లోకం చేసే పని నీ పరుసు ఏం చేస్తుంది? నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది? ఖాళీ చేస్తుంది. నీ టైంని ఏం చేస్తుంది? ఖాళీ చేస్తుంది. నీకున్న మంచి పేరుని ఏం చేస్తుంది? లోకం పాడు చేస్తుంది. మధ్య ఒక ఆయన చక్కగా మంచి హైబ్రిడ్ కారులో నుంచి దిగి ఒక మంచి డ్రెస్ అప్ అయ్యి కారు దిగి బయటకు వస్తున్నాడట. ఒక అమ్మాయి వచ్చి వెంటనే ఐ లవ్ యూ అందంట. ఆడు చెప్పాడట, ఇవన్నీ నాయి కావండి, నా ఫ్రెండ్ అని చెప్పాడట. నా అన్నదట ఆ మాట వినగానే, అదంతా ముందే చెప్పాలి కన్నయ్యా. ఎప్పుడు చెప్పాలా? అవన్నీ ఎప్పుడు చెప్పాలా? అబ్బో, మంచి వస్త్రధారణ, మంచి కారు, మంచి హైబ్రిడ్ లైఫ్, మంచి హైఫై జీవితం, ఇవన్నీ చూసి ఒక స్త్రీ వచ్చి, ఒక పాప వచ్చి, ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అన్నదట. వాడన్నాడు, ఇవన్నీ నావి కావండి, మా ఫ్రెండ్ ఇవన్నీ. అంటే మరి ముందే చెప్పొద్దా బ్రదర్? ఏమైపోయింది? ప్రేమ అంతా ఏమైపోయింది? అక్కడే పోయింది. నా ఫ్రెండ్వి అనే చెప్పే మాటలోనే. ఇది లోకము నిన్ను చూసే చూపు ఇలా ఉంటుంది. లోకము నిన్ను ప్రేమించే ప్రేమ ఇలానే ఉంటుంది. నీ దగ్గర ఏదైనా ఉన్నది అంటే అందరూ నీ చుట్టూ, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా ప్రజలందరూ కూడా నీ చుట్టూతో ఉంటారు. నీ దగ్గర ఆరోగ్యం ఉందా? నీ దగ్గర అందం ఉందా? నీ దగ్గర మంచి ధనం ఉందా? నీ దగ్గర మంచి పొజిషన్ ఉందా? నీ దగ్గర గౌరవ ప్రతిష్టతలు బాగా ఉన్నాయా? జాగ్రత్త, ప్రజలు నీ చుట్టూతో తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి నువ్వు రిక్తుడిగా మార్చబడితే అదే ప్రజలు ఏమంటారో తెలుసా? నువ్వెంత, నీ లెక్కెంత. డబ్బు ఉన్నంత వరకే మనిషి ప్రేమ. నీ జీవితంలో ఒక పొజిషన్ ఉన్నంత వరకే మనిషి యొక్క ప్రేమ. ఇప్పుడు చూడండి, మనుషులు అలా ప్రేమిస్తారేమో, కానీ నా దేవుడు నీ రంగును బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, నీ మతాన్ని బట్టి కాదు, నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, నీకున్న ధనాన్ని బట్టి కాదు, నీకున్న అందాన్ని బట్టి కాదు దేవుడు ప్రేమించేది. నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడే నా దేవుడు నీ కోసం ఆకాశం నుండి దిగి వచ్చాడు. నువ్వు దీనుడిగా ఉన్నప్పుడే కల్వరి శిలువలో నీ కోసం దేవుడు మరణించాడు. దట్ వాస్ ద ట్రూ లవ్. దట్ వాస్ ద ట్రూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లవ్. నిజమైన దేవుని ప్రేమ అదే. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే, క్రమంగా మందిరానికి వస్తే, దేవుని వాక్యాన్ని క్రమంగా నువ్వు వింటే, యేసు క్రీస్తు ప్రభువులో ఒక స్థిరమైన పునాది నువ్వు తీసుకొని, చావైనా బ్రతుకైనా నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను అని ఒక దృఢమైన నమ్మకం కలిగి నువ్వు దేవుణ్ణి సేవిస్తే, నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సగము సగము క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఉంచడు, సంపూర్ణత అనుభవంలోకి ప్రభువు నడిపిస్తాడు. You will become a complete Christian. You are no more a half Christian. You are no more a half believer. సగము సగము విశ్వాసివి నువ్వు కాదు. క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు సంపూర్ణత అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు.